నల్గొండ జిల్లాలో జరిగిన సిమి ఉగ్రవాదుల ఎన్కౌంటర్ పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆరా తీసింది. మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోని టెర్రరిస్టుల సమాచారం సేకరిస్తున్న ఎన్ఐఏ ఎన్కౌంటర్ లో చనిపోయిన జకీర్ హస్లాంల ఫోటోలను తెప్పించుకుని గతంలో వీళ్ల దోపిడీల సీసీ ఫుటేజ్ ను పోల్చి చూస్తోంది. అటు ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న సిమి ఉగ్రవాదుల కోసం కూడా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. మిగిలిన ముగ్గురు సిమి ఉగ్రవాదులు కర్ణాటక, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నట్లు అనుమానిస్తున్న ఎన్ఐఏ 3 రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేసింది. సిమి ఉగ్రవాదులపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఎన్ఐఏ ఏ విధంగా ఆరా తీస్తుంది, దీనిపై అధికారులు ఏమైనా ప్రకటించారు ఇప్పటి వరకు? కళ్యాణ్, ఏదైతే నిన్న జరిగిన ఎన్కౌంటర్ పైన ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ పూర్తి స్థాయిలో ఆరా తీస్తుంది. ఎందుకంటే ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న 5 సిమి ఉగ్రవాదులే వీళ్ళు అని చెప్పి ఇప్పటికే దాదాపు కన్ఫర్మ్ అయింది. ఈ నేపథ్యంలో వీళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నది. అయితే ఖాండ్వా జైలు నుంచి వీళ్ళు తప్పించుకున్న తర్వాత ఇటు కేరళ, కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు వీళ్ళు పెద్ద మొత్తంలో దోపిడీలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి బ్యాంకును కూడా వీళ్ళు దోచుకోవడం జరిగింది. అప్పుడు 40 లక్షల రూపాయలు చొప్పదండి బ్యాంకు నుంచి కూడా ఎత్తుకొని పోయారు. బ్యాంకు మేనేజర్ ను కత్తులుగా బెదిరించి వీళ్ళు పెద్ద ఎత్తులో ఈ దోపిడీ పాల్పడ్డారు. తర్వాత దీనికి సంబంధించి ఎక్కడైతే బుర్దాన్, అది కలకత్తాలోని బుర్దాన్ బ్లాస్ట్ తర్వాత ఈ మొత్తం సిమి కార్యకర్తలు చేస్తున్న, సిమి ఆధారాలు చేస్తున్న పూర్తి వివరాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. తర్వాత మొత్తం పోలీసులు ఎన్ఐఏ కావచ్చు, అన్ని రాష్ట్రాల పోలీసు అధికారులు ఉమ్మడిగా ఈ సిమి కార్యకర్తల కోసం 5 కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే నేపథ్యంలో నిన్న నల్గొండలో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత వీళ్ళు సిమి ఉగ్రవాదులు చెప్పి దాదాపు ఖరారు కావడంతో ఎన్ఐఏ వెంటనే రంగంలో దిగి వీళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలతో పాటు ఫొటోస్ కూడా తెప్పించుకుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు ఏంటి అనే వివరాలు తెప్పించుకుంది. మరోవైపు ఏదైతే చనిపోయిన ఎన్కౌంటర్ లో చనిపోయిన ప్లేస్ లో ఉన్న ఫొటోస్ కావచ్చు, వీళ్ళ లైవ్ ఫొటోస్ కావచ్చు, తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న పాత ఫొటోస్, వీళ్ళ సంబంధించిన హిస్టరీ ఫొటోస్, ఇవన్నీ కూడా ఫొటోస్ అన్ని కూడా బేరీజ్ వేసి వీళ్ళు ఎవరు అన్న విషయాన్ని వీళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు వీళ్ళు అవునా కాదా అని దానిపైన కూడా ప్రస్తుతానికి వెరిఫై చేస్తున్నారు. దీంతో పాటుగా మరోవైపు ప్రధానంగా ఏదైతే వీళ్ళకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్, ఏదైతే బ్యాంకులలో చోరీ చేయడం కావచ్చు, వివిధ బస్సుల్లో చోరీ చేయడం కావచ్చు, వీటికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ గతంలో కూడా అధికారుల వద్ద ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఆధారాలతో కూడా వీళ్ళ ఇప్పుడున్న ఫింగర్ ప్రింట్స్ ఇప్పటికే తీసుకోవడం జరిగింది. అయితే ఎన్కౌంటర్ చనిపోయిన ప్లేస్ లో 2 ఉగ్రవాదులకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ కూడా ఎన్ఐఏ తెప్పించుకొని దీని ఆధారంగా పూర్తి స్థాయిలో విచారణతో ముందుకు పోతుంది. మరోవైపు గత 10-15 రోజుల నుంచి కూడా వీళ్ళు ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా విధిగా తిరిగినట్టుగా ప్రస్తుతానికి పోలీసులు. థ్యాంక్ యూ రమేష్ వైట్ల. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.